వచ్చావా ప్రేమ? అంతా అయిపోయాకొచ్చావా? కనీసం ఆఖరి చూపైనా చూసే అదృష్టానికి నోచుకోకుండా పాట మీద పెట్టాకొచ్చావా? పుట్టిన సెల్లు పగలకా తప్పదు, పగిలిన సెల్లు పనికి రాకుండా పోకా తప్పదు. అనివార్యమగు ఈ విషయము గురించి సోకింప తగదు అని తెలిసి కూడా దుఃఖం ఆపుకోలేకపోతున్నాను ప్రేమ. అందరూ ఈఎంఐలో కొంటే నేను ఒకేసారి 1,12,000 పోసి కొన్నాను. కీపుని ప్రేమించినంత డీపుగా దీన్ని చూసుకున్నాను. బుజ్జిపోను ఏనాడు నాట్ రీచబుల్ అని రాలేదు. అలాంటి దాన్ని నువ్వేం చేశావు? నువ్వు నిర్లక్ష్యం చేశావు. ఇందాక ఇదే ఫోన్ నుంచి ఆఖరిసారి నీకు 3 సార్లు ఫోన్ చేశాను. 3 సార్లు నువ్వు కట్ చేశావు. పాపం 3సారి దీనికే భూమి మీద సిగ్నల్స్ చెల్లిపోయాయి, ముక్కలైపోయి చచ్చిపోయింది. నేనింతే ప్రేమ. ప్రేమిస్తే ప్రాణం ఇస్తాను, ద్వేషిస్తే ప్రాణం తీసేస్తాను. మనిషినైనా మిషన్ అయినా షూట్ చేసి పారేస్తాను. మంచి పని చేశారు సార్. దరిద్రం వదిలిపోయింది. మీ సెల్ ఫోన్కి శ్రద్ధాంజలి ఘటించడం తప్ప నేనేమీ చేయలేను. మీ సెల్ ఫోన్కి సిగ్నల్స్ ఉన్నాయని ప్రతి ఒక్కరి సెల్ ఫోన్కి సిగ్నల్స్ ఉండవు సార్. మీరు కాల్ చేస్తున్నారు, అది రింగ్ అవగానే లిఫ్ట్ చేసేలోపే కట్ అయిపోతుంది. 3సారి రింగ్ అయ్యి ఆగిపోయాక నేను మీకు కాల్ చేశాను, నాట్ రీచబుల్ అని వచ్చింది. అది నా తప్ప, నా సెల్ ఫోన్ తప్ప, సిగ్నల్స్ తప్ప? మీరే డిసైడ్ చేసుకోండి సార్. అనవసరంగా 1,12,000 రూపాయలు సెల్ దొబ్బెట్టుకున్నారు కదా సార్. ఏంటి మీరు అంత చూస్తాండ్రు? వెళ్ళండి 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 వెళ్ళండి. ప్రేమ దొంగ నాటకాలాడుతోంది. ఇక గడప దాటకుండా చూసుకోవాలి. పాపా, ఇక్కడున్నావా? నీకోసం ఇల్లంతా వెతుకుతున్నాను. ఏంటమ్మా, ఏమైంది? ప్రేమ కావాలి. ఓ, ప్రేమమ్మ కోసమా? వచ్చేస్తుందిలేమ్మా. త్రిష అక్క కూడా లేరు, నాతో ఎవ్వరూ ఉండట్లేదు. అది కాదు ఫ్రెండు, నేనున్నానుగా నీకు తోడుగా. బంగారం ఎక్కడన్నా ఏడుస్తుందా చెప్పు. ఆడవద్దు బుజ్జి ఫ్రెండు. నేనంటే ఎవరికి ఇష్టం లేదు, అందరూ నా దగ్గర నుంచి వెళ్ళిపోతున్నారు. అయినా బంగారాన్ని ఎవరైనా వద్దనుకుంటారా? నువ్వు అబద్ధం చెప్తున్నావు. నన్ను ప్రేమ దగ్గరికి తీసుకెళ్ళు, ఇప్పుడే తీసుకెళ్ళు. నా బుజ్జి ఫ్రెండ్కి నేను అబద్ధం చెప్తానా? ఇంకాసేపట్లో త్రిషమ్మ ప్రేమమ్మ ఇద్దరు వస్తారు. నువ్వు ఏడవకూడదు, సరేనా? ఏడవకూడదమ్మా. ఏంటమ్మా నువ్వనేది? ప్రణయ్ గతం మర్చిపోయాడా? అవునమ్మా, ఇవాళ నాకు డాక్టర్ చెప్తేనే తెలిసింది. ఇన్నాళ్ళు ప్రణయ్కి నా మీద కోపం వచ్చిందనో, శివాగ్ని చెప్పడం వలనో నేనెవరో తెలియనట్టు ప్రవర్తిస్తున్నాడు అనుకున్నాను. కానీ కాదు, మనం ప్రణయ్ని చాలా అపార్థం చేసుకున్నాం. అయితే శివాగ్నికి ఈ విషయం తెలుసా? తెలిసిపోయింది కాబట్టే స్నేహాన్ని ప్రయోగించింది. అతనికి పెళ్ళైనట్టు గాని భార్య ఉన్నట్టు గాని తెలియకుండా మా పెళ్లి తాలూకు సాక్ష్యాలన్నీ కాల్చేసింది. అందుకే ప్రణయ్ని నేను నమ్మించలేకపోయాను. అందుకేనా ప్రతిసారి ప్రణయ్ మనల్ని పరేవాళ్లలాగా చూసింది? ఇన్ని రోజులు ఇంత కఠినంగా ఎలా ఉండగలుగుతున్నాడనుకున్నాను. ఇక నుంచి స్నేహాన్ని శివాగ్నిని ప్రణయ్ దగ్గరకు రాకుండా చేయాలి.
వాళ్ళ మాటలు వినకుండా చేయాలి. డాక్టర్తో మాట్లాడి ట్రీట్మెంట్ మొదలు పెట్టాలి. ఎంత కష్టమైనా సరే ప్రణయ్కి గతం గుర్తొచ్చేలా చేయాలి. అవునమ్మా, ప్రణయ్కి గతం గుర్తొస్తే తప్ప నీ జీవితం బాగుపడదు. ఇప్పుడు ప్రణయ్ పూర్తిగా కోలుకునేదాకా నేను హాస్పిటల్లోనే ఉంటానమ్మా. కానీ ఆ కళేరాజా ఉండనిస్తాడా? ఊరుకుంటాడా? అలాగని ప్రణయ్ని అలాగే వదిలేస్తే ఆ స్నేహ శివాగ్నిని పిలుచుకుంటాడమ్మా. కళేరాజా సార్కి ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేసి వెళ్ళాలి. నాకు ప్రణయ్ కదమ్మా ముఖ్యం. మరి ఇప్పుడు ప్రణయ్ దగ్గర ఎవరున్నారు? స్పృహలోకి వచ్చాడంట కదా? అవునంట డాక్టర్. గుడ్. డాక్టర్, ఇతనికి గతం గుర్తొచ్చే అవకాశం ఏమైనా ఉందా? ఎందుకు లేదమ్మా, అంత బలమైన దెబ్బ తగిలినా 24 అవర్స్లోనే కళ్ళు తెరిచి మాట్లాడడం అంటే మాటలు కాదు. అతని బాడీ అయినా బ్రెయిన్ అయినా ట్రీట్మెంట్కి బాగా రెస్పాండ్ అవుతున్నాయి. కాబట్టి జ్ఞాపక శక్తి రావడానికి కూడా రెగ్యులర్గా మెడిసిన్స్ వాడితే తప్పకుండా మర్చిపోయిన గతం కూడా గుర్తొస్తుంది. థ్యాంక్ యూ డాక్టర్. డిశ్చార్జ్ అయ్యాక కూడా ఇవే మెడిసిన్స్ వాడితే తొందరగా కోలుకోవడమే కాదు, గతం కూడా గుర్తొస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. మళ్ళీ స్పృహలోకి వచ్చి హడావిడి చేస్తే నన్ను పిలవండి. ఓకే షూర్. మీరెవరు? ఆగండి ఆగండి, మళ్ళీ ఏంటి? మీ ఇద్దరు పేర్లు చెప్పి లోపలికి రావాలి. ప్రణయ్, అందరం సినిమాకి వెళ్తున్నాం, కార్ కావాలి. అదేంటి ఏదో అన్నారు? అందరం సినిమాకి వెళ్తే ఎలా? ప్రణయ్ నన్ను దూరం పెట్టడానికి కారణం తెలిసింది. ప్రణయ్ గతం మర్చిపోయాడు. నేను తెలీదా? ఎప్పుడు చూడలేదే. మీ పేరు? స్నేహ. వాట్? నేను స్నేహని. స్టాప్ ఇట్. ఏంటి నాటకం? నేను తెలియనప్పుడు స్నేహలా తెలుసు ప్రణయ్ నీకు? స్నేహ తనే వచ్చి నన్ను గుర్తుపట్టి మాట్లాడింది. తను చెప్తున్నా నీకు తెలిసింది కదా? అవును, కానీ సాక్ష్యాలు చూపించింది. మరి ప్రేమ ఎవరో తెలీదా? అస్సలు తెలీదు. కారణం ప్రేమ ఏ సాక్ష్యాలు చూపించలేకపోయింది, అంతే కదా? అసలు ఇంత చనువుగా ఇవన్నీ మాట్లాడుతున్నారు. మీరెవరు? నేను ఒక మనిషిని, ప్రేమకి బెస్ట్ ఫ్రెండ్ని. అనుకున్నాను. ఏమనుకున్నా? ఆమెకు సగమే తెక్క, మీకైతే పూర్తిగా ఉంది కదా. సర్లే, ప్రశాంతంగా పడుకో. నేను స్నేహతో మాట్లాడాలి. నువ్వెంతసేపు స్నేహతోనే మాట్లాడుతున్నావు ప్రణయ్? మీరు నన్ను కన్ఫ్యూజ్ చేయొద్దు. నా సెల్ ఫోన్ ఏది?
ప్రేమ తీసుకెళ్ళింది. ఆ ప్రేమకు మీరైనా చెప్పొచ్చు కదా, ఏమని? నన్ను వదిలిపెట్టి వెళ్ళమని. నీకు ప్రేమ గురించి చాలా చెప్పాలి. మీకు దండం. ఆవిడదేమి హిస్టారిక్ లవ్ స్టోరీ కాదు. వినాలన్న కుతూహలం నాకేమీ లేదు. సరే పడుకో. నేను పడుకోను. నేను వెళ్ళి స్నేహకు ఫోన్ చేస్తాను. చూడు, ప్రేమకున్నంత పేషెన్స్ నాకు లేదు. నోరు మూసుకొని పడుకో. నువ్వు అసలు ఉట్టి మనిషి కూడా కాదు. ఏంటి? పడుకోవయ్యా, పడుకో. పాపం, ప్రణయ్ని మామూలు మనిషిని చేయడానికి ప్రేమ ఎన్ని కష్టాలు పడాలో. సార్, సార్, నేను వెళ్తున్నాను. ఎక్కడికి ప్రేమ? చిన్న షాపింగ్ ఉంది, అది చూసుకొని హాస్పిటల్కి వెళ్తాను సార్. రికార్డింగ్ సంగతి మర్చిపోయావా? అది ఎల్లుండి కదా సార్. ప్రాక్టీస్ చేయాలి కదా. ఇంకా ట్యూన్ ఇవ్వలేదు కదా. ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళడం అవసరమా? అవసరమా అంటే ఏం చెప్పను సార్. నా భర్త హాస్పిటల్లో పడుంటే నేను ఇంటి దగ్గర కూతురుగా ఎలా ఉండగలను? ఈ విషయం మీతో ఎలా చెప్పగలను? వీడున్నాడు కదా, పంపిస్తాను. డిశ్చార్జ్ అయ్యేదాకా ప్రణయ్కి తోడుగా ఉంటాడు. నేనుంటే ట్రీట్మెంట్ గురించి డాక్టర్తో డిస్కస్ చేయడానికి వీలవుతుంది సార్. విజయ్కి అవన్నీ తెలియవు కదా. సో వెళ్ళక తప్పదు అంటావు. సరే వెళ్ళు. ఎవరిని కాల్చాననుకున్నావు? ఇది నాకు నచ్చలేదు, అందుకే నా ఇంట్లో ఉండకూడదని కాల్ చేశాను. నాకు నచ్చనిదేది నా కళ్ళ ముందు ఉండకూడదు. మీ అమ్మాయిలో స్పష్టమైన మార్పు వచ్చింది కాబట్టి ఇక నుంచి నాలో కూడా ఒక వింత మార్పు చూస్తారు. చెప్పు బైరాగి. ఎక్కడున్నారమ్మా? హాస్పిటల్కి వెళ్తున్నాను బైరాగి. మీకోసం బంగారం బాగా ఏడుస్తుందమ్మా. మీరొక్కసారి వచ్చి కనపడి వెళ్తారమ్మా?
వస్తున్నాను భైరాగి. ఆ, బాబు మోతి నగర్ పోనివ్వు. ఆ, తినమ్మా. ఆ, నాకొద్దు. మా మంచు బంగారం కదూ, ప్రేమ ముచ్చేస్తుంది. ఈ లోపల తినేసేయమ్మా, తిను. ఆ, నాకొద్దు. నాకు ప్రేమనే కావాలి. అది కాదమ్మా, అలా అనకూడదు. తినేమ్మా, 2 ముద్ర కదూ, నా బంగారం కదూ. తినమ్మా, తిను తిను. ఆ, నాకొద్దు. బంగారం ప్రేమ ప్రేమ. త్రిషమ్మ కనపడకపోయేసరికి మిమ్మల్ని త్రిషమ్మని చూడాలని ఒకటే మారం చేస్తుందమ్మా. అన్నం తినటం లేదు. ఇటివ్వు. ఇదిగోమ్మా. రా బంగారం. నువ్వు చాలా మంచిదానివంట. నేను చెప్పినట్టుగా వింటావంట. త్రిషక్క నేను ప్రణయ్ దగ్గరే ఉన్నాము. ప్రణయ్కి జ్వరం తగ్గగాని నువ్వు నేను ప్రణయ్ అందరూ ఒకే చోటు ఉంటాం. సరేనా? ఓ, నువ్వు చెప్తే సరే ప్రేమ. గుడ్. మరి తిను. ఏంటి త్రిష, ప్రణయ్ స్పృహలోకి వచ్చాడా? వచ్చాడు. కానీ నీ గురించి చాలా తప్పుడు అభిప్రాయంతో ఉన్నాడు. ప్రణయ్కి గతం గుర్తొచ్చేంత వరకు ఆ మాటల్ని భరించాలి. తప్పదు. అది చెప్పడానికే ఫోన్ చేశాను. ఇందాక డాక్టర్ గారు వచ్చినప్పుడు అడిగాను. ఏవో మెడిసిన్స్ రాశారు. డిశ్చార్జ్ అయిన తర్వాత కూడా ఆ మెడిసిన్స్ వాడితే తప్పకుండా గతం గుర్తొస్తుంది అని చెప్పారు. అవునా? అవును. ట్రీట్మెంట్కి బాగా రెస్పాండ్ అవుతున్నాడంట. నిజంగా ఇది చాలా పెద్ద గుడ్ న్యూస్. కానీ స్నేహ స్నేహ అంటూ కలవరిస్తున్నాడు. గతం గుర్తొచ్చే వరకు నువ్వు ప్రణయ్ని ఎలా మేనేజ్ చేస్తావో ఏంటో. అవును, నువ్వెక్కడున్నావు? బంగారాన్ని చూడ్డానికి వచ్చాను. బయలుదేరుతాను. ఉంటాను. సరే. భైరాగి. అమ్మా. ఏంటిది? తుపాకీ. ఎందుకు పెట్టారు? నీకు చూపించడానికి. నాకెందుకు చూపించాలి? నాకు లైసెన్స్ ఉందని చెప్పడానికి. అసలు మీకేం కావాలి? పెళ్లి కావాలి, తర్వాత శోభనం కావాలి. శోభనానికి రిజిస్ట్రేషన్ ఉండదు. దానికెలాగూ నా తిప్పలు నేను పడతానులే. పెళ్లి కావాలంటే పెళ్లి కూతురు కావాలి కదా. సంతకాలు పెట్టి దండలు మార్చుకునే రోజు తీసుకొస్తా. లేదు, ఇద్దరూ ఉండాలి, అప్లై చేయాలి. 1 మంత్ తర్వాత డేట్ ఇస్తాం. అప్పుడొచ్చి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవాలి. ఏంటిది? తుపాకీ. తూటా దిగితే మాట మాట్లాడకుండా చస్తావు. ఇప్పుడేం చేయాలి సార్? వెరీ గుడ్. పెళ్లి కూతురు పేరు ప్రేమ. రాసుకో. పెళ్లి కొడుకు పేరు కళయి రాజా. రాసుకో. 4 రోజుల్లో పెళ్లి. రాసుకో. రాసుకున్నావా? రాసుకున్నాను సార్, రాసుకున్నాను. ఇక మూసుకో. ప్రేమకు నాతో పెళ్లి ఇష్టం లేదు, కానీ నాకు ఆమెతో అన్నీ ఇష్టం. కాబట్టి బలవంతంగా ఎత్తుకొస్తా. పెళ్లి చేసి పంపించాలి.
లేదంటే షేర్ పటాకా వెలిగించి పడేసినట్టు ఒక్కొక్కరిని లేపేసి పక్కన పడేస్తా. ప్రణయ్ 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 ఆంటీ, ప్రణయ్ లేడా? ఎందుకు? ఎందుకేంటాంటీ వింతగా అడుగుతున్నారు? ప్రణయ్కి నేను కాబోయే భార్యని కదా. ఇన్ని రోజులు కలయరాజా ఉండగా వచ్చావు కాబట్టి బతికిపోయావు. ఇంకోసారి ప్రణయ్కి కాబోయే భార్యని అన్నావంటే చచ్చేదాకా కొడతా.